మధుర మామిడి ఈసారి చేదునే పంచుతోంది. రైతులకి నష్టాలనే పండిస్తోంది. ఏ రైతుకి కనీస ఆదాయం రావడం లేదు. కొన్ని జిల్లాల్లో కోతకులి దక్కక కాయల్ని కోయకుండానే తోటలపై వదిలేస్తున్నారు. మంచి దిగుబడి నాణ్యత వచ్చిన తోటల్లోనూ రాబడి 50,000 మించడం లేదు. అదే మామిడి ఓ రైతుకి మాత్రం 1,00,000 ఆదాయం తెచ్చిపెట్టింది. సాగు చేసిన 4 ఏళ్లకే గుత్తుగుత్తుల కాయలతో అత్యధిక దిగుబడితో పాటు రాబడిని ఇచ్చింది. 2 ఎకరాల్లోని కాపుకి 3 లక్షలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం పదండి. రాజధాని హైదరాబాద్ కి సమీపంలోని శంషాబాద్ జిల్లా ఫరూక్ నగర్ చిన్న చిల్కమర్రిలోని మామిడి తోట ఇది. 8 ఏళ్ల క్రితం 2 ఎకరాల్లో 550 మామిడి చెట్లు ఇక్కడ నాటారు. 2 ఎకరాల్లో ఇన్ని చెట్ల అంటే అదే ఈ తోట ప్రత్యేకం. అత్యధిక సాంద్ర పద్ధతిలో 12 అడుగులకు ఒక మొక్క చొప్పున వేశారు. ఇందులో 250 బంగినపల్లి, మిగతావి హిమాయత్, దసేరి, కేసరి, పెద్ద రసాలు కలిపి 5 రకాల మామిడిని సాగు చేశారు. అంతేకాదు తుఫాన్లు, ప్రచండ గాలుల నుంచి రక్షణగా తోట చుట్టూ అల్లో నేరేడు, కొబ్బరి, సపోటా చెట్లు పెంచుతున్నారు. ఇవి సహజ రక్షణ కంచగా నిలుస్తూ మధుర పల చెట్లని కాపు కాస్తున్నాయి. 4 ఏళ్లకే కాపు మొదలైన ఈ తోటలో ప్రస్తుతం గుత్తులు గుత్తులుగా కాయలు విరగ కాశాయి. 2 ఎకరాల తోట ఖరీదుకి గుత్తేదారుడు ముందుకొచ్చి 3 లక్షలు చెల్లించారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది 2 ఎకరాల 8 గుంటలో 550 మామిడి బంగినపల్లి వరుస, అన్ని వరుసల్లో ఒక వరుస తప్పించి ఒక వరుస మొత్తం 360 మొక్కలు బంగినపల్లి ఉంటాయి. మిగతా ఒక 4 చాళ్ళేమో దశేరి, దాని తర్వాత హిమాయత్, దాని తర్వాత కేసరు అండ్ మళ్ళీ ఒక్కొక్క వరుస రసాలు ఉంటాయండి. బౌండరీకి ఏమో మనకు కాలాజామున్ కూడా 80 మొక్కలు ఉంటాయి. అండ్ మళ్ళీ కొన్ని కొబ్బరి చెట్లు అండ్ సపోటా మేజర్గా ఉన్నాయి. దీంట్లో ఇది 2 ఎకరాల 8 గుంటల్లో మనం మొత్తం వచ్చేసి 720 చెట్లను డెవలప్ చేశాము. బౌండరీకి మనము ఏదైతే కాలాజామున్ డెవలప్ చేయడం వల్ల ఇది విండ్ అరెస్ట్ చేస్తుంది. విండ్ అరెస్ట్ చేయడం వల్ల ఈ డైరెక్ట్ విండ్ ఎఫెక్ట్ మన ప్లాంట్స్ మీద పడకపోవడం వల్ల హెవీ విండ్స్ వచ్చి కాయలు రాలిపోయే ప్రాబ్లం తగ్గింది. 20 నుంచి 30 అడుగులకు ఒక మొక్క చొప్పున నాటడం సంప్రదాయంగా వస్తోంది. మహా అయితే 50 నుంచి 70 మొక్కలే నాటుతారు. ఇందుకు భిన్నంగా తోట యజమాని వీరేందర్ రెడ్డి 2 ఎకరాల్లోనే 550 మొక్కలు పెంచారు. ఫలితంగానే 4 ఏళ్లకే కాపు మొదలై 10 ఎకరాలకు వచ్చే ఆదాయం 2 ఎకరాలకే వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐడెన్సిటీ ఏదైతే మ్యాంగో 12 ఫీట్ల బై 12 ఫీట్లు డెవలప్ చేసినామో ఇది మనకు 4 సంవత్సరాల నుంచే కోత స్టార్ట్ అయింది. 4 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 5వ సంవత్సరంలో మనకు మేజర్గా ఈల్డ్ స్టార్ట్ అయిందండి. 10 ఎకరాలు 15-20 ఎకరాలు మామూలు తోటలు 15 ఫీట్లు, 20 ఫీట్లు, 25 ఫీట్లు, 30 ఫీట్లతో అంటే డెన్స్ లేకుండా చెట్లు పెట్టడం వల్ల ఎకరాకు మనకు 40 నుంచి 50 చెట్లే వస్తాయి. మొత్తం 10 ఎకరాలు పెట్టుకుంటే ఒక 500 చెట్లే వస్తాయి. కాబట్టి 10 ఎకరాల్లో వచ్చే చెట్లను మనం ఇక్కడ 2 ఎకరాల్లో డెవలప్ చేయడం జరిగింది. 10 ఎకరాల్లో ఏదైతే ఈల్డ్ వస్తుందో, 10 ఎకరాల్లో ఏదైతే డబ్బులు వస్తున్నాయో, మీన్స్ మనీ ఎంతైతే 10 ఎకరాలకు వస్తుందో మనం ఈ 2 ఎకరాల్లో మనం సంపాదించగలుగుతున్నాం. 7th ఇయర్లో మనం 1,70,000 అమ్మాము. 8th ఇయర్ అంటే ఇది 8th ఇయర్ కాపు కాబట్టి 3 లక్షల అమ్మగం. కాన్స్టెంట్గా నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ నుంచి కాన్స్టెంట్గా ఇంకొక 20 సంవత్సరాల వరకు, అంటే ఇంకొక 10-12 సంవత్సరాల వరకు కాన్స్టెంట్గా మనకి ఇదే డబ్బులు వచ్చే ఛాన్స్ ఉన్నది. 4 ఎకరాలకి 1,00,000 ఆదాయమే గగనమవుతుంటే 2 ఎకరాల్లోనే 3 లక్షల రాబడి రావడం ఆశ్చర్యంగా ఉందని తోటి రైతులు చెప్తున్నారు. తమ తోటల్లో 20 అడుగులకి ఒక మొక్క చొప్పున నాటినందున 10 ఏళ్లకు కూడా పూర్తిగా కాపు రాలేదని, అదే అత్యధిక సాంద్ర పద్ధతి అనుసరించిన ఈ తోట మాత్రం మంచి దిగుబడి, లాభాలను అందిస్తోందని శ్లాఘిస్తున్నారు. 12 ఫీట్లకు ఒక చెట్టు పెట్టి మినిమము ఒక సంవత్సరం, ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు పెట్టడం వలన ఏమైందంటే ఇక్కడ 8 సంవత్సరాల వరకల్లా 3 సంవత్సరాల తర్వాత క్రాప్కి వస్తుంది. యాక్చువల్గా 4వ సంవత్సరంకు 60,000 అమ్మిండు, 5వ సంవత్సరంకేమో 80,000 అమ్మిండ్రు, 7వ సంవత్సరం వరకల్లా 1,80,000 అమ్మిండ్రు. ఇప్పుడు 8వ సంవత్సరంలో 3 లక్షలకు అమ్మిండ్రు. మాకు వీళ్ళకు తేడా ఏంటంటే మేము 20 ఫీట్లకు ఒక చెట్టు పెట్టినాం. పెడితే అక్కడ మాకు క్రాప్ తక్కువ ఉన్నది. అది మినిమం ఈ చెట్లది ఏంటంటే పరిస్థితి ఒక 8 సంవత్సరాల వరకల్లానే చెట్లు గ్రోత్ పెరిగి అక్కడ మన క్రాప్ నిండా వస్తుంది. ఈ విధంగా పెట్టుకుంటే మనం ఏ రైతు అయినా కుటుంబం అనేది
ఈజీగా మనము బతకగలుగుతాం. సంవత్సరానికి 3 లక్షలు వచ్చినాయంటే ఒక కుటుంబం బతకగలుగుతాం. ఇక్కడ స్పేసింగ్ అనేది 12 ఫీట్లు పెట్టుకుని ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. ఎట్లాగంటే చెట్లు ఎక్కువ ఉండి దిగుబడి ఎక్కువ వస్తున్న వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే మిగతా తోటలకు వెళ్తుంటే స్పేసింగ్ 24-20 అడుగులు అలా మొక్కల మధ్య దూరం జరుగుతుంది. దానివల్ల దిగుబడి తక్కువ వస్తుంది. ఇప్పుడు మనకి డ్రిప్ అనేది 1 లీటర్ల ధర ఇచ్చుకుని చేస్తున్నారు కాబట్టి మనకి వాటర్ సరిపోతుంది. తోటని కొనుగోలు చేసిన గుత్తేదారుడు సైతం అధిక ఫలసాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాడు. కాయలు నాణ్యత కూడా బాగున్నందున 1,00,000 నుంచి 1,50,000 మిగులుతుందని చెప్తున్నాడు. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 550 మొక్కలు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి బౌండరీ మొత్తం అల్లనేరలు ఉన్నాయని ఒక 80 చెట్లు ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ తోటను చూసి మేము తీసుకున్నామండి. మాకు అనిపిస్తుంది మాకు ఒక 1 lakh 1.5 lakh మనకు ఎక్కువ రావచ్చు, మనకు లాభం రావచ్చు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్రిప్ సిస్టమ్ ఇట్లా బాగానే ఉంది. ఇంతకుముందు ఎక్కడ చూసినా కానీ మనకు మాడి చెట్టు దగ్గర కానీ అందరు మామూలుగా అయితే ట్రిప్పులు దగ్గర వేస్తుంటారు. కానీ ఇక్కడ 7 రకు నీళ్ళు అందాలని చెప్పి వీళ్ళు ఇక్కడ కనిపెట్టి మన చెట్టు మొదటి కాకుండా ఒక 3 ఫీట్లు దూరమే ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇట్లా అలాగే వేయాలి. ఎందుకంటే మనకు చెట్టు పిల్లవేరు దూరం ఉంటాయి కాబట్టి మనము దాన్ని దూరం వేసుకోవడం ద్వారా మనకు చెట్టు దిగుబడి అనేది బాగా వస్తుందండి. వరుస ప్రతికూలతలతో మామిడి నుంచి పెట్టుబడులు రావడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తీపి లాభాలని చిన్న చిల్కమర్రిలోని తోట రుచి చూపిందంటే అందుకు కారణం అధిక సాంద్ర పద్ధతి. అలాగే తొలకరిలో సకాలంలో నీరు, ఎరువులు అందించడమే.